ఇంకా బర్త్డే గర్ల్ చూడు 11:30కి స్నానం చేసింది. కేక్ తయారు చేద్దాం, ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది. సర్ప్రైజ్. సో గైస్, బర్త్డే గర్ల్ అయితే రెడీగా ఉంది కేక్ కోయడానికి. హ్యాపీ బర్త్డే. హలో గాయస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గాయస్, టైం అయితే 6 అవుతుంది, ఇంకా ఎండ కూడా రాలేదు. ఈరోజు స్పెషల్ ఏంటి తెలుసా? ఈరోజు స్పెషల్ ఏంటంటే మా మమ్మీ బర్త్డే 9th జూలై 2026. సో నేను ఇప్పుడే లేచిన, బెడ్ మీదకి వెళ్ళి ఇంకా 11 కూడా లేవలేను, ఫోన్ తీసుకొని వీడియో రికార్డ్ చేస్తున్నా. సో ఈరోజు ఏం చేద్దాం అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఎట్లా ప్రిపేర్ చేద్దాం, ఏం చేద్దాం అనేది అయితే. టీచర్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ రాసిన. పూజ అయితే అయిపోయింది. ఈరోజు అయితే ఫుల్ ఎండ ఉంది, ఫుల్. ఇందాకనే వచ్చింది ఎండ కూడా. మా మమ్మీకి ఇప్పుడు 12 గంటలకి రెడీ అయ్యి వచ్చి స్నానం చేసుకుని వచ్చి 11:30 అవుతుంది టైం. బర్త్డే గర్ల్ ఎట్లుండాలి? బర్త్డే గర్ల్ పొద్దున 6 గంటలకు లేచి గుడికి పోయి రావాలి. ఇంకా బర్త్డే గర్ల్ చూడు 11:30కి స్నానం చేసింది. కేక్ తయారు చేద్దాం, కేక్ చేసి మమ్మీతోనే కట్ చేపిద్దాం. ఎందుకు బయట నుంచి కొనుక్కొని వస్తే అయిపోతుంది కదా అనుకుంటుండొచ్చు, కానీ బయట నుంచి కొనుక్కొని వస్తే ఏముంటుంది చెప్పు, అది రొటీన్. అదే మనం తయారు చేస్తే మంచిగా ఒక ఫీల్ ఉంటుంది కదా. నాకు కూడా కేక్ రాదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, ట్రై చేయాలి. యూట్యూబ్లో అక్కడ ఇక్కడ చూసుకుంటూ కొన్ని అయితే రాసుకున్నా ఏమేమి మెటీరియల్ కావాలి అది అని. ఇప్పుడు వెళ్ళి తీసుకొని వచ్చి ట్రై చేద్దాం. కేక్ ఫ్లాప్ అయితే బయట నుంచి తీసుకుని వద్దాం, అప్పుడు ఏం చేద్దాం, అప్పుడు ఇంకేం చేయలేము. ఇంకోటి ఏంటంటే, నేను లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేసిన కదా యాంటీ రాబీస్ వ్యాక్సిన్ది, అదైతే నేను మైక్ కిందికి వదిలేసి మాట్లాడిన. వీడియోలో కనిపిస్తే బాగుండదు, ఇంకా ఎందుకు కనిపించడం ఎందుకు అని కొంచెం కనిపించకుండా క్లియర్గా వాయిస్ వస్తుందని నేను అనుకున్నా. కానీ అది కిందికి పెట్టుకొని ఇట్లా మాట్లాడినప్పుడేమో ఇట్లా సౌండ్ రాకుండా ఉంది. ఇట్లా దగ్గరికి పెట్టుకున్నప్పుడు ఇట్లా పెట్టినప్పుడు వాయిస్ క్యాప్చర్ చేసి సింగ్ చేసింది. సో అందుకని లాస్ట్ వీడియో అయితే కొంచెం ఆడియో బాగాలేదు, ఏమనుకోకండి. అయినా కానీ ట్రై చేయండి, అడ్జస్ట్ అయ్యి చూడండి. ఫుల్ వీడియో చూసి లైక్ కామెంట్ చేయండి, ఓకేనా? షేర్ కూడా చేయండి. బాయ్. మా అమ్మ అయితే పండుకున్నది గైస్, పండుకొని ఫోన్ చూస్తుంది. మనం వెళ్ళి కేక్కి కావాల్సిన పదార్థాలు తీసుకొని వద్దాం. గైస్, సామాన్లు అయితే అన్నీ తీసుకొని వచ్చేసిన, ఏమేమి కావాలో కేక్కి. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, అయితే మనం మిల్క్ వేసుకొని మిక్సీ పెట్టుకున్నాము. ఇట్లా అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే మనము మిక్సీ పట్టుకున్న తర్వాత మనకు కావాల్సిన క్వాంటిటీలో ఇట్లా అయిన తర్వాత ఇందులోనే ఈనో కొంచెం సోడా వేసుకొని మొత్తం బాగా కలుపుకున్నాం. ఇట్లా గీ మొత్తం సైడ్స్కి ఇట్లా రుద్దుకుంటున్నా. చాక్లెట్స్ డైరీ మిల్క్ నేను కట్ చేసుకుంటున్నా మధ్యలో వేసుకోవడానికి. ర్యాండమ్గా ఎట్లైనా కట్ చేసుకుంటున్నా. ఈ కేక్ వేసుకుంటూ అది వేసుకుంటా మధ్యలో మనకు చాక్లెట్
కేక్ లాగా రావడానికి. మనం గీ రుద్దుకున్న తర్వాత సైడ్స్కి కొంచెం పిండి వేసుకున్నా. ఈ పిండి వేసుకున్న తర్వాత ఇది కొద్దిగా ఈ కేక్ ఇదేమంటారు బిస్కెట్ మిక్సీ చేసుకున్న బిస్కెట్ కొద్దిగా అందులో వేసుకుంటాం. మధ్యలో చాక్లెట్ వేసుకుందాం. చాక్లెట్ కేక్ అయితే అది ఇట్లా అక్కడొకటి ఇక్కడొకటి ర్యాండమ్గా వేసి కొంచెం ఇది వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇట్లా పెట్టేసుకున్నా. ఇట్లా కప్పుకుందాము గట్టిగా. కేక్ అయితే పెట్టేసినాము. ఒక 10-15 మినిట్స్ అయిన తర్వాత చూద్దాం. గైస్ మనమైతే ట్రై చేస్తున్నాము కేక్ చేయడం, కానీ లెట్స్ సీ సక్సెస్ఫుల్గా వస్తుందా రాదా అనేది. కేక్ బేకింగ్ అయితే పెట్టినా. ఇప్పుడు నేను ఒక 15 మినిట్స్ అయిన తర్వాత చెక్ చేద్దాం. మళ్ళీ దాని ఫ్లేమ్ అనేది చిన్న పెద్ద పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం ఫ్లేమ్ పెట్టుకున్న తర్వాత మొత్తం చిన్నగా ఫ్లేమ్ పెట్టుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ అట్లా పెట్టేసి తర్వాత చెక్ చేయాలి అయిందా లేదా అనేది. లెట్స్ లాస్ట్కి అయితే అవుతుందా కాదా ఎట్లా అయింది అనేది చూద్దాం. ఒకవేళ ఫ్లాప్ అయితే బయట నుంచి తెచ్చుకోవాలి. ఇంకా ఛాన్స్ అయిపోయింది. ఇప్పటికీ 40 మినిట్స్ 34 మినిట్స్ నేనైతే మళ్ళీ వచ్చి చెక్ చేసి చూసిన. బేక్ అయితే అయిపోయింది. ఇదంతా వచ్చిన ప్రతిసారి చెక్ ఇప్పటికి అయిపోయింది. బంద్ చేసుకుందాం. ఇంకా గైస్ ఇప్పుడు అయితే సైడ్కి ఇట్లా కోసుకుంటే తీద్దాం. ఇట్లా పక్కన పోటీ కొయ్యాలి. ఇట్లా సైడ్స్కి చుట్టూ రౌండ్గా ఇట్లా కోసుకొని నౌ వీ హ్యావ్ టు సర్వ్ ఇన్ 1 ప్లేట్. ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. నేనైతే ఈ కటోరాలు వేసిన. రివర్స్ తీసిన తర్వాత ఇట్లుంది. నేనైతే కటోరాలు తీసిన. మళ్ళీ దీని మీద వేద్దాం చూడండి. ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది, ఎంత నీట్గా వచ్చింది చూడండి. దీని మీద అయితే చాక్లెట్ వేసుకున్నాం. ఇప్పుడైతే నేను ఇందులో చాక్లెట్ వేసిన. దీనిపైన సిరప్ లా చేద్దామని పాలు వేడి అవుతున్నాయి. దీంట్లో పోసుకొని వేడి పాలు మిక్స్ చేసి కొంచెం పల్సగా చేసుకొని దీనిపైన ఇట్లా స్ప్రెడ్ చేస్తాం. ఇంకా అప్పుడు మంచిగా చాక్లెట్ కేక్ రెడీ. మమ్మీతోని కేక్ కట్ చేపిద్దాం నైట్కి. పాలు అయితే చాలా వేడిగా అయింది. ఇప్పుడు ఇందులో కొంచెం మనకు కావాల్సినంత ఎంత సిరప్ కావాలో అంత పాలు పోసుకుందాం. పాలు పోసి మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్నా. బాగా మిక్స్ చేసుకుంటే ఇట్లా అయింది. కొంచెం మిల్క్ ఎక్కువైనట్లుంది. ఓకే పర్లేదు. మనం ఇప్పుడు మంచిగా యాస్థెటిక్గా వేసుకుందాం. ఇట్లా వేస్తే ఇట్లా కారి రావాలి. ఇంతగానం కాదు, కొంచెం. చాలా లిక్విడ్ ఎక్కువైంది. ఇప్పుడైతే ఇది కొద్దిసేపు ఒక 5 మినిట్స్ చాక్లెట్ ఫ్రిడ్జ్లో పెడదాం. కొంచెం దగ్గరకు అవుతుంది. అప్పుడు ఈ కేక్ పైన వేద్దాం. ఇంకా బాగా అవుతుందని నేను అనుకుంటున్నా. గైస్ చూడండి, ఇందాకైతే లిక్విడ్ ఉండే కదా ఎక్కువ. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసరికి కొంచెం గట్టిగా అయింది. సేమ్ చాక్లెట్ మీరు కూడా యూజ్ చేసేటప్పుడు అట్లనే ఎక్కువ లిక్విడ్ అయితే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుంటే అయిపోతుంది. ఇట్లా ర్యాండమ్గా మీద వేసుకోండి, అయిపోయా. ఇంకా దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఇంకా తినండి. గైస్ చూడండి, బర్త్డే గర్ల్కి ఇట్లా రెడీ చేసిన హ్యాపీ బర్త్డే అనేది పెట్టేసి ఇట్లా. యాక్చువల్గా ఫస్ట్ ఇటు సైడ్ చేసిన, కానీ ఈ హ్యాపీ బర్త్డే అనేది పెట్టడానికి ప్లగ్ అయితే పెట్టడానికి లేదు అక్కడ సైడ్. సో ఇటు సైడ్ పెట్టిన, షిఫ్ట్ చేసిన. మళ్ళీ ఆడొక చైర్ వేసుకొని ఇక్కడ ముందర ఒక టేబుల్ వేసుకొని హ్యాపీ బర్త్డే కేక్ కోసేస్తే అయిపోయాయి. ఇట్లా ఇక్కడ కూర్చున్నచ్చు. టీచర్ దా, నీకోసం డెకరేషన్ చేసినదా? డెకరేషన్ చేసిన, అన్ని చేసిన, నువ్వేమో పండుకున్నావు. యూఆర్ సో లేజీ గర్ల్, లేజీ హ్యాపీ బర్త్డే గర్ల్. కేక్ కోసి తిని పండుకుందాం. సర్ప్రైజ్. సో గైస్
బర్త్డే గర్ల్ అయితే రెడీగా ఉంది కేక్ కోయడానికి. చూడండి మనం తయారు చేసిన కేక్, క్యాండిల్ మొత్తం ఇంత నుంచే చేసినాం. మోస్ట్లీ ఎక్కువ కొనుక్కొచ్చే పంచాయతీ అయితే పెట్టలేను. ఇంకో ఆ పైంది కూడా ఇప్పించుకొని వచ్చిన ఫ్రెండ్స్ తోటి. యా హ్యాపీ బర్త్డే టు యూ. ఊదు ఊదు ఊదు, మర్చిపోయింది బర్త్డే గర్ల్ ఊదడం. హ్యాపీ బర్త్డే. అయిపోయింది కేక్. కేక్ బాగుంది. సేమ్ కేక్ కూడా ఇదిగో ఎంత మంచిగా వచ్చింది చూడండి. బ్రౌనీ టైప్ ఉంది కొంచెం. యాక్చువల్గా షుగర్ వేయడం మర్చిపోయినా, అయినా కానీ మంచిగా తీయ ఉంది. అదే షుగర్ వేసింటే మాత్రం ఇంకా ఎక్కువ తీయగా అవుతుండేనేమో. ఇంట్లోనే బాగుంది. మర్చిపోయా, మంచి పని చేసిన నేను. కొనుక్కరావాలంటే కొనుక్కొస్తుంటే కానీ పైసలు కాదు ఇంపార్టెంట్, ఎఫర్ట్స్ ఇంపార్టెంట్. ఎంత ఎఫర్ట్స్ పెట్టినాం అన్నది ఇంపార్టెంట్. ఏమంటావు మామ్? అవునబ్బా, అంతేగా. అంతే అంతే. ఎఫర్ట్స్ ఇంపార్టెంటా, మనీ ఇంపార్టెంటా? ఈరోజు ఇంపార్టెంట్ చేసేటోనే ఎఫర్ట్సే ఇంపార్టెంట్ అంటావు. ఎప్పుడో ఒక చేస్తా అంతే. ఎఫర్ట్స్ అయితే తీసుకోవాలి. మీకు ఎవరికి తెలియకుండా హోటల్లో బేకరీలో పనిచేసిన అయితే ఆడ బేకరీలో నేర్చుకున్నా ఎట్లా తయారు చేయాలని. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్. మమ్మీ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే చెప్పినందుకు చికెన్ బిర్యానీ దావత్ ఇస్తుంది గైస్. థ్యాంక్ యూ. కూడా చికెన్ బిర్యానీ కావాలంటే హ్యాపీ బర్త్డే అని కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో.